హైదరాబాద్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గంటలో 12 సెంటీమీటర్ల వాన కురిసింది. వర్షం దాటికి ముగ్గురు బలయ్యారు. హబీబ్ నగర్లోని అఫ్జల్ సాగర్ కాలువలో ఇద్దరు గల్లంతైతే మామ అల్లుడు ఇద్దరు గల్లంతయ్యారు. ఈ మామను కాపాడే ప్రయత్నంలో అల్లుడు కూడా అక్కడ గల్లంతైనట్లుగా తెలుస్తుంది. మరోవైపు ముషీరాబాద్లో మరో యువకుడు కొట్టుకుపోయాడు. గల్లంతైన వారి కోసం హైడ్రా జిహెచ్ఎంసీ గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లో పూర్తిగా అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం దంచి కొట్టిందనే చెప్పాలి. ఒక్క గంటలో 12 సెంటీమీటర్ల వర్షపాతం, ఆకాశానికి చిల్లు పడిందా అన్న స్థాయిలో కురిసినటువంటి వర్షంతో ఒక్కసారిగా అది కూడా సాయంత్రం సమయంలో మొదలయ్యి సుమారుగా 8 గంటల సమయంలో భారీ వర్షం కురవడంతో ఓవైపు రోడ్ల మీద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, మరోవైపు చాలామంది ఈ ఫ్లైఓవర్స్ కింద మెట్రో కిందకి చేరడంతో పూర్తిగా ఎక్కడికక్కడ కిక్కిరిసిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. వాహనాలు కానీ ప్రజలు కానీ అన్ప్లాన్డ్గా బయటకు వచ్చిన వాళ్ళైతే నానా నరక యాతన పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ముగ్గురు గల్లంతైపోయినట్లుగా మనకు తెలుస్తోంది. హబీబ్ నగర్ అఫ్జల్ సాగర్ కాలువలో ఇద్దరు గల్లంతయ్యారు, మామ అల్లుడు. ముందుగా ఆ భారీ వర్షంలో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా మామ ఆ వరదలో కొట్టుకుపోయాడు. అయితే ఆ మామను కాపాడే ప్రయత్నంలో అల్లుడు కూడా కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. ఆయన బయటకు లాగడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ వరద ధాటికి ఒక్కసారిగా కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ముషీరాబాద్లో ఒక యువకుడు నాలలో కొట్టుకుపోయాడు. ఒక గోడ మీద కూర్చొని, వర్షం పడుతుంది అప్పటికే, అయితే ఓవైపు ఆ నాలలో భారీగా వరదలాగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నాల పక్కన ఉన్నటువంటి గోడ మీద కూర్చొని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో ఒక్కసారిగా గోడ కూలిపోయినట్లుగా తెలుస్తోంది. ఆ గోడ కూలిపోవడంతో సన్నీ అనేటువంటి యువకుడు, 26 ఏళ్ల యువకుడు, రాత్రి 9:30 సమయంలో ఫ్రెండ్స్తో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు గోడ మీద కూర్చొని. అయితే మనం ఇప్పుడు ఇవాళ రేపు చూస్తూనే ఉన్నాం, భారీ వర్షాలు కారణంగా చాలా ప్రాంతాల్లో ఇళ్ళు గోడలు కూలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ యువకుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చొని ఉన్నటువంటి గోడ ఒక్కసారిగా కూలిపోయి ఆ నాలలో పడిపోయాడు ఆ యువకుడు. అయితే కొట్టుకుపోతున్నటువంటి ఆ యువకుడిని కాపాడే ప్రయత్నం చేశారు వాళ్ళ ఫ్రెండ్స్. ఒక తాడు విసిరి లోపలికి అతన్ని బయటకు లాగే ప్రయత్నం చేశారు. కానీ ఆ వరద ఉధృతికి కనీసం ఆ యువకుడిని బయటకు తీసుకురాలేకపోయారు. యువకుడు అసలు పూర్తిగా కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి.